103 కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రార్థన చేసుకుందాం. అందరికీ ఉపకారువైన దేవా, మా అందరికీ ఎన్నో ఉపకారాలు చేసిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. కలవరి శిలువలో మీరు మా కోసం ఇచ్చిన గొప్ప రక్షణ ఉపకారాన్ని బట్టి స్తోత్రాలు. పరలోక రాజ్యములో నిత్యము మేము మీతో ఉండడానికి, మమ్మను సిద్ధపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన మీ ఆత్మను బట్టి పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలా మా జీవితకాలం అంతా మీరు చేస్తూ వస్తున్న ప్రతి అద్భుతాన్ని బట్టి మీకు వందనాలు. ఈ 103వ కీర్తన తండ్రి మేము ధ్యానం చేయబోతుండగా మా అందరికీ కావలసిన వర్తమానాన్ని అందించుమని వాక్యమయ్యున్న యేసు నామములో వాక్యార్థాన్ని మాకు బోధించడానికి మా మధ్య పనిచేస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి గారి నామములో వినయముగా బ్రతిమిలాడి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన అందరికీ కృపా సమాధానము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. చాలా సంతోషం. ఈ 103వ కీర్తన ఎరగని వారంటూ ఎవరు ఉండరు. ఈ కీర్తన ధ్యానాన్ని అనేక సార్లు మనం విన్నాం. ఈరోజు నూతనంగా దేవుడి కీర్తనలో నుంచి మనందరితో మరొకసారి మాట్లాడునుగాక. దావీదు రచించిన కీర్తనలు చాలా ఉన్నాయి. అందులో ప్రార్థనలు ఉన్నాయి, స్తుతులు కూడా ఉన్నాయి. అసలు ఆ ప్రార్థన లేకుండా, అంటే ఒక విజ్ఞప్తి లేకుండా, ఒక విన్నపము లేకుండా మొదటి నుంచి చివరి వరకు స్తుతి మాత్రమే చేసి ముగించడం కష్టమా తేలిక? ఏమండి? అంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది, రెండూ కలిసి ఉంటాయి మన ప్రార్థనలో. కానీ మీరు 103వ కీర్తన అంతా చదివారు కదా, ఇందులో ఎక్కడైనా చిన్న విన్నపమైన దావీదు గారు చేశారా? నాకు హెల్త్ బాగాలేదు, లేకపోతే నేను చేసే పనిని దీవించు, ఇలాంటి విన్నపాలు ఏమీ కూడా లేవు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. పరలోక రాజ్యానికి చేరుకున్న తర్వాత అక్కడ విన్నపాలు ఉంటాయండి. తలనొప్పి వస్తుంది ప్రభువా, మోకాళ్ళు అరిగిపోయినాయి నాయనా, కూర్చోలేకపోతున్నాను తండ్రి అని ఇలాంటి ప్రార్థనలు ఏమైనా ఉంటాయమ్మా? ఉండవా? అప్పులు, జబ్బులు, ఇల్లు, వాకిళ్ళు, పెళ్ళిళ్ళు ఏముండవా? ఇక ఏమీ లేకపోతే అవసరాలు ఉండవు. మరి అక్కడ ఏం చేస్తూ ఉంటాం మనందరం? నిత్యము దేవునిని స్తుతిస్తూ ఉంటాం. ప్రార్థన గొప్పది, స్తుతి ఇంకా గొప్పది. ఇలా చూడండి, ప్రార్థన చెప్పండి, కింద నుంచి పైకి వెళ్ళి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. స్తుతి ఇక్కడి నుంచి పైకి వెళ్ళి అక్కడే ఉండిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకేనా? కాబట్టి ఎవరు గొప్పవారు? స్తుతించుట అనేది మంచిది అని రాయబడింది. యెహోవాను స్తుతించుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబం దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇది దేవుని దృష్టికి చాలా గొప్పది.
ఈ మొదటి 2 వచనాల్లో ఏమని రాయబడింది అంటే, దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాల్లో దేనిని చెప్పండి మరువకూడదు. అంటే దేవుని బిడ్డలమైన మనం స్తుతించుట మానకూడదు. ఈ మాట చెప్పండి అందరూ. ఉదయాన్నే లేచి స్తుతిస్తారా, ప్రార్థిస్తారా? మీరు యథార్థంగా చెప్పండి. ఉదయాన్నే లేచి మనం దేవుని స్తుతించాలి, ఆ తరువాత ప్రార్థన చెయ్యాలి, 2 చేయాలి. కాబట్టి ఇక్కడ కూర్చుని మనందరం మర్చిపోకుండా ఉండవలసిన ఒక విషయం ఏంటి అంటే, దేవుని స్తుతించాలి. భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. కాబట్టి మనం గమనించాలి, తన ప్రాణంతో భక్తుడు ఏం చెప్పుకుంటున్నారండి? దేవుని స్తుతించడం మర్చిపోవద్దు. విషయం చెప్పమంటారా? మనిషి దేవుడిని అడుగుతారు, దేవుడు అది ఇచ్చిన తర్వాత ఆ సంగతి మర్చిపోతాడు, ఇంకో దానికోసం ఏం చేస్తూ ఉంటాడు? యథార్థమా అబద్ధమా? ఇల్లు ప్రభువా అంటాం, ఇల్లు ఇచ్చినందుకు స్తుతి చెప్తామా? ఎంత మంచి ఇల్లు ఉంది కానీ ఆ పట్ల మంచం, ఆ లొలక మంచం, ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న సింగిల్ గట్టి మంచం, ఈ ఎక్కడ చూసినా అన్ని డబల్ కాట్సే ఉన్నాయి నాయన, ఒక్క డబల్ కట్ ఇవ్వు తండ్రి. డబల్ కట్ ఇచ్చి ఊరుకుంటామా? మంచానికి తగ్గ పరుపు లేదయ్యా, పరుపు కన్నా ఊరుకుంటామా? పరుపుకు తగ్గ బెడ్షీట్ లేదయ్యా. ఇంకా అడుక్కోవడమేది కానీ ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి ఏం చెప్పం? మనం స్తుతి చెప్పం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం స్తుతించడం మర్చిపోకూడదు. దావీదు గారు దేవుని స్తుతించడంలో మనందరికీ ఆయన మంచి మాదిరి. ఎలా స్తుతించారు ఆయన? 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న ఈ 5 వచనాల్లో భక్తుడైన దావీదు గారు 3 విషయాలను బట్టి దేవుని స్తుతించారు. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, దేవుడు రక్షించాడు అని స్తుతించారు. 2, ఆయన కాపాడువాడు అని స్తుతించాడు. 3వది, ఆయన నన్ను తృప్తిపరచువాడు అని స్తుతించారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయం ఏంటి చెప్పండి? ఆయన రక్షించువాడు, 2 కాపాడువాడు, 3 తృప్తిపరచువాడు. ఈ 3 కారణాలను బట్టి భక్తుడైన దావీదు గారు దేవుని స్తుతించారు. 3వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అనగా వ్యాధులు, బాధలు, కష్టాలు అని అర్థం. ఇక్కడ చూడండి, దోషాలను క్షమిస్తున్నాడంట, సంకటాలను కుదురుస్తున్నాడట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మానవ దేహం అనారోగ్యానికి గురైనప్పుడు స్వస్థత కలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది, అలాగే మానవ అంతరంగములో అనారోగ్యం ఏర్పడింది, అదే పాపం. అంటే మనిషి లోపల ఒక వ్యాధి ఉంది. ఇర్మియా గారు అంటారు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి పేరేంటో? క్యాన్సరా, హెచ్ఐవియా? ఏమండే, ఈ రోగాలు శరీరాన్ని చంపుతాయి కానీ ఆత్మ పరలోకం వెళ్లకుండా అడ్డుపడవు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఒక వ్యాధితో చనిపోయాడు అంటే అతడు పాపముతో చనిపోయాడని మనం అనుకోకూడదు. భక్తుడైన ఎలీషా మరణకరమైన వ్యాధితో చనిపోయాడు, బైబిల్లో ఉంది.
ఆయన పాపం చేశాడా? ఆయన చనిపోయినటువంటి తర్వాత ఆయన పెట్టిన సమాధిలో ఒక సైనికుడిని పెడితే ఎలీషా శల్యము తగినప్పుడు, ఎముక తగిలినప్పుడు అతడు బ్రతికాడు. అంటే అంత గొప్ప దైవజనుడు ఆయన. ఇలా చూడండి, పై వ్యాధి పోతే పోద్ది, పోకపోతే పోదు. పోయినా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా? నాకు పుట్టినప్పటి నుంచి జ్వరం తగ్గి మరలా రాలేదండి అన్న వాళ్ళు చేయొద్దండి. తలనొప్పి వచ్చి తగ్గి మళ్ళీ రాలేదన్న వాళ్ళు చేయొద్దండి. అమ్మోయ్, రానివే ఎక్కువ, వచ్చేవి రాబోయే రోజుల్లో ఎక్కువ. రావనుకుంటున్నారా? గట్టి చెప్పండి. ఏంటి అలా చూస్తారు? నేను అనుకునేవాడిని నా జీవితంలో నాకు కళ్ళజోడు పడదని. ఏళ్ళేంటి చిన్నప్పటి నుంచి కళ్ళజోడు పెట్టేస్తున్నారా? సరిగ్గా తినరేమో అనుకునేవాడిని. 40 దాటాక హాస్పిటల్కి వెళ్తే మీకు సైట్ వచ్చిందన్నారు. ఎందుకు వచ్చిందంటే 40 దాటితే మసక సహజం అన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఇక నుంచి మనకు ఒక్కొక్కటి జాయిగా వస్తుందని. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వయసు పెరుగుతుంది, పుట్టినరోజులు చేసుకుని హ్యాపీ 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 బర్త్డే అంటారు. ఓ సంవత్సరం పోయింది జీవితంలో అనుకోవట్లేదు జనాలు. పోయే కాలానికి ఒక సంవత్సరం దగ్గర పడ్డాను. దేవుని రాకడికి వెళ్ళారు, సంవత్సరం దగ్గర పడ్డాను అనుకుంటున్నారా? కోసేసుకుని తినేయండి బాగా. అమ్మా, అయ్యో, వెళ్ళింది తక్కువ అమ్మా, వచ్చే ఎక్కువ. యథార్థం అబద్ధం నేను చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఇష్టం, మీరు ఏం చేయాలంటే చేయండి. వాక్యం వింటున్న వారలారా, దేవుని ఎందుకు స్తుతించాలి అంటే అంతరంగములో ఉన్న దోషాన్ని, పాపాన్ని యేసు కలవరి శిలువలో ప్రాయశ్చిత్తము చేసి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి మోక్షానికి వారసుడిగా చేశాడు. ఇది ఆయన మనకు చేసిన గొప్ప ఉపకారం. యెహోవా నాకు చేసిన మేళ్ళన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతబుచ్చుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయాన్నే లేచి, దేవా నా దోషాలు క్షమించావు, నా పాపాలని క్షమించావు, నీ అమూల్యమైన రక్తము చేత కడిగావు, నరకపాత్రునైన నన్ను నిత్య జీవానికి వారసుడిగా చేశావు, నీకు రుణం తండ్రి, నీకు వందనాలు యేసయ్యా అని ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది ఆయన స్తుతిస్తున్నాం. దేవుడు నీకు చేసిన ఈ మహోపకారాన్ని మర్చిపోయావేమో, చులకనగా చూస్తున్నావేమో. నీకు ఇల్లు ఇస్తే గొప్ప, రక్షణ ఇస్తే గొప్ప. ఇల్లు అక్కడి నుంచి ఇవ్వగలడు, కానీ రక్షణ సిలువలోకి దిగి వచ్చి ప్రాణత్యాగం చేసి ఇచ్చాడు. ఏది గొప్ప? అదేమో వదిలేసిపోవాలి, ఇదేమో నిన్ను అక్కడ తీసుకెళ్ళద్ది. నువ్వు ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా వదిలేసిపోవాలమ్మా. దావీదు గారు అంటున్నారు, అమ్మా అయ్యా వింటున్నారా, దీనిని మర్చిపోకండి, చులకనగా చూడకండి. రక్షణ కార్యాన్ని ప్రతి రెప్పపాటున మీరు గుర్తుపెట్టుకొని, గుర్తు వచ్చిన ప్రతిసారి కూడా ఆయనకు మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం, 4వ వచనం చూద్దాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఆయన సమాధిలోకి వెళ్ళకుండా మన చుట్టూ నాశనకరమైన పరిస్థితులు ఉన్నాయండి, కానీ ఆయన మనల్ని అనునిత్యము కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే మనందరూ లేచాం, కారణం ఏంటి? మరలా ఈ రాత్రి నిన్ను స్తుతించుకుని ఇంకొక అవకాశం మాకు ఇచ్చావు. ఇది గొప్ప విషయమే కాదా? ఏమండి, ఆయన నాశనములో నుండి కాపాడుతూ వచ్చాడు. మరి ఎలాంటి నాశనము రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? మరి ఉదయాన్నే లేచాము అంటే మనం నిద్రపోయాం, ఆయన నిద్రపోయాడా? అమ్మా, నేను నిద్రపోయానయ్యా, నువ్వు నిద్రపోకుండా నన్ను కాపాడావయ్యా,
నీకు స్తుతి నాయనా అని చెప్పామండి. ఇశ్రాయేలును కాపాడువాడు. మనం పడుకున్నామంటే ఎలుగుబంట్లాగే పడుకుంటాం. యథార్థమా కదా? కొంతమందికి 8 అయినా అమ్మా తెల్లారదా? మరి మనం నిద్రపోయాం. ఎన్ని దెయ్యాలు, ఎన్ని భూతాలు, ఎన్ని చీకటి శక్తులు, అమ్మా ఎంతమంది దుష్ట మనుషులు వాళ్ళ కంటిలో పడకుండా కంటికి కనబడిన దేవదూతల కాపుదల, దేవుని సన్నిధి తోడు ఉంది కాబట్టే మనం లేచాం. అందుకు దేవునికి స్తుతి చేయాలి. అమ్మా మన పిల్లలు బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు, క్షేమకరంగా మళ్ళీ వస్తున్నారంటే అమ్మా నువ్వు పొద్దునే చేసిన చిన్న ప్రార్థనే కాపాడుతుంది అనుకున్నావే. నేను పాల్లో హార్లిక్స్ వేసి ఇచ్చేస్తున్నాను, నా కొడుకు దుడ్డు ఎలాగా అమ్మో మనం ఇచ్చేసేవి మనం చేసే ప్రార్థనలే కాపాడేస్తున్నాయా? అంత పెద్ద ప్రార్థన చేస్తున్నాం మనం. అమ్మా యథార్థం మాట్లాడుకోవాలంటే తండ్రి కుడి ప్రక్కన ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవదూతలు ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. చెప్పండి, మన చుట్టూ నాశనకరమైన పరిస్థితులు ఉన్నాయా లేవా? అలాంటి నాశనం ఏది మనల్ని మన కుటుంబాన్ని తాకకుండా, సమాధిలోకి వెళ్ళకుండా కాపాడుతున్న దేవునికి స్తుతి కలుగునుగాక. దావీదు గారు గుర్తుంది కాబట్టి చెప్తున్నారు ఇవన్నీ. నా ఆత్మకు రక్షణ ఇచ్చాడు, నిత్యము ఆయన నన్ను ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఎప్పుడైనా ఉదయం లేచి నేను ఎవరిని కాపాడలేనయ్యా అని ప్రార్థన చేస్తున్నారా? స్కూల్కి వెళ్ళిన పిల్లల కోసం ఆలోచిస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా? తల్లులారా చెప్పండి అమ్మా ప్రార్థన చేస్తున్నారా? ఏమని చేస్తున్నారు? మీ ప్రార్థన నాకు తెలియదా? చెప్పండి ఏం చేస్తున్నారు ఏంటను? నువ్వు ఫోన్ చూసేది ఎక్కువ, ప్రార్థనే ఎక్స్ప్రెస్లా చేసేది. స్తోత్రం నాయన దీవించు, ఆమె ఎందుకు? నీ ప్రార్థన నాకు తెలీదా? నువ్వు ప్రార్థనలోనేమో కంగారుగా టకటకటకట చేసేస్తావు. ఫోన్ దగ్గర మట్టుకి అది పావుగంట అయినా, అరగంట అయినా, 30 గంట అయినా, గంట అయినా, 2 గంటలైనా దాన్ని చూస్తూనే ఉంటావు. అక్కడ ప్రార్థన దేవుడి దగ్గర నెమ్మదిగా అన్ని అంశాలు ఎందుకు చేయు? మీ ప్రార్థన నా ప్రార్థన దేవుడికి తెలుసు. అవునమ్మా చెప్పండి. నేనైతే అంటే నా ప్రార్థన బట్టి కాదు, నా భక్తిని బట్టి కాదు, ఈరోజు నేను క్షేమంగా ఉన్నానంటే కేవలం నీ కృప, నీ ప్రార్థన, నీ దయ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తల మీదంట కిరీటం ఉంచాడంట, కరుణా కటాక్షములను కిరీటంగా పెట్టాడంట. ఏంటి ఈ కిరీటం పేరు మీకు అర్థమైంది? ఏ కిరీటం అంటే అర్థం ఏంటి? మీకు సువర్ణ కిరీటం తెలుసు, బంగారు కిరీటం తెలుసు, ఇంకా పూల కిరీటం తెలుసు, ఇంకా యేసు ప్రభువు వారికి పెట్టిన ముళ్ళ కిరీటం తెలుసు, ఇంకా బీసిపోయారంట అలాగా. కరుణ కటాక్షములనే కిరీటం తెలుసా మీకు? ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. నా భక్తి కాదు, నా ప్రార్థన కాదు, నీ కరుణ. ఇలా చూడండి, ఆయన మన మీద కరుణిస్తున్నాడు, పోన్లే అని కటాక్షము చూపిస్తున్నాడు. ఆ కిరీటం పెట్టి మనల్ని రాజులుగా చేశాడు. ఇంతకీ మనం సంరక్షించబడుతున్నాం, సమాధిలోకి వెళ్ళకుండా, నాశనములోకి వెళ్ళకుండా ఉన్నాము అంటే ఆయన కరుణమా, ఆయన కటాక్షం. అది మన కిరీటంగా పెట్టి రాజుల్లా మనల్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. రాజులుగా నిలబెట్టాడంటే ఒకళ్ళ ముఖంలో కలర్ లేదంటే మళ్ళా మీకే వాక్యం అర్థం అవట్లేదే? రాజులుగా నిలబెట్టాడంటే మొహంలో ఒక్కళ్ళకి తేజరిసి రాలేదు. ఎవరినో నిలబెట్టాడు, నన్ను కాదు. ఎవడి మీద ఆధారపడకుండా, ఎవడికి చేయి చాపకుండా రోజు గడుస్తుందంటే నువ్వు రాజు కాదా? కాదండి, రాజుగా నిలబెట్టాడా లేదా? మరి ఇంత గొప్ప కార్యం నీ పట్ల చేస్తే, కడుపు నిండా అన్నం పెడుతున్నావయ్యా, మంచి వస్త్రాలు ఇస్తున్నావని ఎప్పుడైనా స్తుతి చేస్తారా?
నేను పొద్దుట లేచి దేవుని చెప్తాను, దేవా కడుపు నిండా తిండి పెడుతున్నావు నాయన. మీకు తెలుసా, ఒక పూట కూడా భోజనం చేయని వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఒక మనిషికి కడుపు నిండా అన్నం తింటమే అంతకు మించిన భాగ్యం ఉంది? డబ్బులు తింటారా? వెండి బంగారాలు తింటారా? గట్టి చెప్పండి, ఏం తింటాం? కడుపు నిండా అన్నం పెడుతున్నాడా? చెప్పండి బాబు. ముందున్నవి తినకుండా ఆగిపోయే రోజు ఒకటి వద్ద మీకు తెలిసినప్పుడు అప్పుడు తెలుస్తుంది బాధ. ఎదురుగుండా మీకు ఇష్టమైన స్వీట్లన్నీ వస్తాయి, లోపల ఫ్యాక్టరీ ఉంటుంది, అప్పుడు ఏం చేయలే? ఇక్కడ చూడండి, ఒకటి ఆయన రక్షించాడు, రెండు కాపాడాడు, రాజుగా చేశాడు. మూడవదిగా చూద్దామండి, 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. పక్షిరాజు వృద్ధాప్యం వచ్చినప్పుడు అది ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి తన పొడువాటి ముక్కుతో తన ఏకలన్నీ తీసేసి ఒక బండ దగ్గరికి వెళ్ళి తన ముసలి చర్మం అంతా పోయేదాకా అది బండకేసి రాసుకుంటూ ఉంటుంది. గాయం అయిపోయి రక్తము కారిపోతూ ఉంటుంది. ముక్కుతో తన దేహంలో ఉన్న ఆ వృద్ధాప్య ఛాయలన్నిటినీ కూడా పొడి చేస్తూ ఉంటుంది. లాస్ట్కి తన ముక్కును కూడా బండకేసి బలవంతంగా ఏం చేస్తుంది? ఊడిపోయేదాకా కొట్టుకుంటుంది. కొన్ని రోజులకి అమ్మా మళ్ళీ తన చర్మం తనకు వస్తుంది, తన ఏకల మరలా దానికి వస్తాయి, దాని ముక్కు మరలా దానికి వస్తుంది. మళ్ళీ అది ఎలా ఉంటుంది తెలుసా? యవ్వనము వలె ఆ మంచి యవన పక్షిరాజులా తయారవుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియబిడ్డలారా, మనిషి జీవితంలో కష్టం సుఖం రెండు ఉంటాయి, ఉండవా? జీవితం అంతా కష్టాలే అనుకోండి, మనిషి కృంగిపోతాడు. అందుకే మనకి దేవుడు మేలుని ఇస్తూ ఉన్నాడు. ఇచ్చాడా లేదా? ఎన్ని మేలులు అమ్మా? మేలులు మేలులు పాట ఉంది కదా, మేలులు మేలులు అంటారే కానీ స్తుతి చేసేప్పుడు ఓ 10 మేలును బట్టి 10 స్తుతులు చెప్పండి అంటే బీసిపోతారు, మోగోళ్ళు అయిపోతారు. ఎన్ని మేలు చేశారండి దేవుడు? గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఏదో చేసేళ్ళండి అని వదిలేశారా? కృతజ్ఞత లేని జీవితం భ్రష్టత్వం. దేవుళ్ళో నువ్వు తగ్గిపోతున్నావు అంటే అర్థం గతములో దేవుడు నీవు చేసి మర్చిపోయావు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నేనైతే ప్రతి ఉదయం దేవుని స్తుతిస్తూ ఉంటాను. నాకు ఆయన చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ ఉంటాను. అర్థమైందమ్మా? వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుడు ఎప్పటికప్పుడు నూతన బలం, నూతన ఉత్సాహం కలిగి ఉండడానికి ఆయన మనకి ఏం చేస్తున్నారు చెప్పండమ్మా? మేలులు చేస్తున్నారు. దేవుని స్తుతించడానికి 3 నాకు ఆయన చేసిన కార్యాలు 3 అని చెప్పారు. 1 ఆయనను రక్షించాడు, 2 కాపాడాడు, 3 తృప్తిపరిచాడు. మనం 6వ వచనం నుండి 14వ వచనం వరకు చూడగలిగితే ఇందులో ఆయన స్తుతించడానికి మరొక విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. ఇలా చూడండి అందరూ, ఇంతవరకు చేసిన కార్యాలను బట్టి స్తుతి చెప్పారు, ఇప్పుడు చెయ్యని కార్యాన్ని బట్టి స్తుతి చెప్తున్నాడట. మనలో ఎవరమైనా చెయ్యని కార్యాన్ని బట్టి స్తుతి చెప్తున్నావా? అమ్మా, నాకు ఇల్లు ఇవ్వలేదు అందుకు వందనాలు. మాట్లాడలేదండి. నాకు ఇంకా స్వస్థత ఇవ్వలేదు అందుకు నీకు వందనాలు. నా అప్పులు తీరలేదు అందుకు నీకు వందనాలు. చెప్తున్నారా? మాట్లాడరేటమ్మా. చేసిన మేలును బట్టి స్తుతి. ఇక్కడ చూడండి, ఆయన చేయలేదంట, ఇది నాకు గొప్ప మేలు అంటున్నాడు ఆయన. చూద్దాం రండి, అది ఏంటో. 10వ వచనం. మన పాపములను బట్టి మనకి ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము. ఈ మాట మీరు ఆలోచించండి.
ప్రతీకారము చేయలేదు, ప్రతిఫలము ఇయ్యలేదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరము, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించు. పొద్దునుంచి సాయంత్రం పండుకునేదాకా, పండుకొన్న దగ్గర నుంచి ఉదయం లేచేదాకా మనం చేసే ప్రతి క్రియ కూడా దేవుడు చూస్తారా చూడరా? ఆయనకి పని ఏంటి? ఎందుకంటే మంచి చేసిన దానికి మంచి జీతం ఇవ్వాలి, చెడు చేసిన దానికి శిక్ష ఇవ్వాలి. ఇందు నిమిత్తం అంట ఆయన హృదయాలను అంతరింద్రియాలను. ఏమా నువ్వు అబద్ధం ఆడి మర్చిపోయావు, మరి జీతం అర్పుచ్చుకుంటారు? ఒక మాట చడుక్కుని అనేసావు, అత్తగారినో కోడలనో తోడుకోడలనో ఇరుగు పొరుగులనో సేవకుడినో తోటి విశ్వాసులు అనేసావు. అనేసి మర్చిపోయావు, ఆయన మర్చిపోతాడా? నువ్వు అన్న మాటకి జీతం నువ్వే పుచ్చుకోవాలి, ఎవరు పుచ్చుకోరు. దావీదు చేసిన తప్పుకి జీతం ఎవరు తీసుకున్నారు? దేవుడు ఇచ్చాడా లేదా జీతం? అంటే అర్థం ఏంటి ఇక్కడ? నువ్వు ప్రార్థన చేసావు, దానికి జీతం తీసుకుంటావు. పాపం చేసావు ఉదాహరణకి, దానికి జీతం ఉంటుంది. అది భూమి మీదే చూస్తాం. చాలామంది అంటుంటారు చచ్చిపోతాం. ఎక్కడ చచ్చిపోతాం? చేసుకున్నవన్నీ అనుభవించాకే నేనైనా మీరైనా అంత తేలిగ్గా వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? సమస్య లేదు. అందుకే అన్నీ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బ్రతకాలి. ఏమనుకుంటున్నారు? దేవుడే యాక్షన్ తీసుకుంటేనమ్మా తట్టుకునే శక్తి భూమి మీద ఎవడికి లేదు. దావీదు గారు అంటున్నారు, నీవు నేను చేసిన పాపాలకి ప్రతిఫలం ఇయ్యలేదు. అయితే నేనేమంటానంటే, ఆ ప్రతిఫలం నువ్వు పుచ్చుకోకముందే, నేను పుచ్చుకోకముందే మారు మనసు పొందాలి, దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకోవాలి, క్షమాపణ పొందుకోలేదు. ఇప్పుడు చెప్పండి, సింపుల్గా వాడుక భాషలో ప్రశ్న అడుగుతాను. మనం చేసిన పుణ్యం ఎక్కువ, పాపం ఎక్కువ? 24 గంటల్లో ప్రార్థన ఎంతసేపు తల్లారా అమ్మా? 24 గంటల్లో ప్రార్థన ఎంతసేపు? 5 నిమిషాలా, అరగంట? నీ అరగంటలో మళ్ళీ పాటలో వాక్యం. ప్రార్థన ఎంతసేపు ఉంటుందండి? పోనీ ఒక అరగంట, గంట. నువ్వు చేసావు కొద్దిసేపు భక్తి చేసావు, పాపం ఈ సెల్ ఫోన్ అట్టుకున్నావు అంటే ఎన్ని గంటలు మాట్లాడుతూ నీకే తెలియదు. అందులో ఎన్ని అబద్ధాలు ఉంటాయి చెప్పండి. మాట్లాడరేటి? పుణ్యం ఎక్కువ, పాపం ఎక్కువ? ఇప్పుడు ఎంత ప్రార్థనకి అంత దీవెన వస్తే, ఎంత పాపానికి అంత శాపం వస్తే ఏం చేస్తావు? మహాకనికరము గల దేవుడు మారతాడు కదా అని రోజులు గడుపుతూ నేను అంటాను, దేవా నేను మారడానికి, సరి చేసుకోవడానికి, ఇంకా భూమి మీద నాకు ఇచ్చిన పని పూర్తి చేయడానికి ఇంకొక రోజు నాకు గడువుగా ఇచ్చినందుకు నీకు స్తుతి నాయనా అని చెప్తాను పొద్దుడే. ఇంకా నేను మార్చుకోవలసినవి ఉన్నాయి, ఒక ఛాన్స్ ఇచ్చావు, ఆ ఛాన్స్ నువ్వు నాకు ఇవ్వలేదనుకో, మారకుండానే లోకాన్ని విడిచాననుకో, నీ దగ్గరికి నేను రాలేను. ఇప్పుడు చెప్పండి, ఆయన ఉపకారాలు ఎన్నో చేశాడు, కానీ ఆయన మనకు చేయని కూడా ఉన్నాయి. ప్రతిఫలం ఇయ్యలేదు అమ్మా, ప్రతి అపకారము చేయలేదు. అందును బట్టి మన దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రియులారా. అవును, మన పాపాన్ని బట్టి శిక్ష వేస్తే మనం ఎవరు నిలబడగలం? అమ్మా మీరు ఎప్పుడైనా సరే నాకు నీ దయ కావాలి, నీ కృప కావాలి, నీ ప్రేమ కావాలని అడగండి. న్యాయం కావాలి అని అడగగలిగిన దమ్ము ధైర్యం ఉంటే అడగండి. మీకు అటు ఇటు తోకలో వేస్తాడు, ఇలా పెడతాడు అంతే, బెల్షజర్ లాగా. ఏమవుద్ది మరి? పుణ్యం ఎక్కువ, అదే బరువు ఉంటుంది కదా. ఏమో
దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకి అర్థమైంది, నీకు అర్థమైతే దేవా నా పాపాన్ని బట్టి నీవు నాకు ప్రతిఫలం ఇయ్యలేదు, ప్రత్యాపకారము చేయలేదని స్తుతించకుండా ఉండగలుగుతావా? ఇది మరొక విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిలువ బలియాగాన్ని బట్టి ఆనందిస్తూ, గొప్ప మూల్యం చెల్లించిన యేసును బట్టి స్తుతిస్తూ, నాకు శిక్ష రాకుండా మీ కనికరాన్ని ఉంచినందుకు స్తుతయ్యని, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి అనుకున్నాడంట, అన్నే పాపానికి తగిన శిక్ష రాకపోవడం చూసి దేవుడు కూడా నాలాంటోడు అనుకున్నాడంట. గుడ్డోడా చెవుటోడా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ అంటే బాగోదు కదా. నీ కళ్ళు కనబట్టలేదా, చెవులు వినబట్టలేదా, బైబిల్ అంతా చెప్పట్లేదా, ఎవరు తప్పించుకోలేడు అని లేదా? మాట్లాడేటండి. గర్వించొద్దు, లెక్కలేని వారిగా జీవించొద్దు. కృతజ్ఞత కలిగి ఇచ్చిన క్షమాపణ బట్టి స్తుతి చెప్తూ, ఇంతవరకు ఏ శిక్ష నా మీదకు రాకుండా ఆపినందుకు స్తుతిస్తూ, ఇక ముందుకు జాగ్రత్త పడకపోతే భార్య మూల్యం ఏమా ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా క్షమించు ప్రభువా అని ప్రార్థిస్తా కూడా ఉండదు. కొంతమందికి అవకాశం ఇవ్వడం. లెక్కలు పూర్తయిపోయాకమ్మా దేవుడు శిక్ష పంపించాడు అనుకోండి, ప్రభువా క్షమించు అంటా కూడా ఛాన్స్ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మనందరం ఉండాలండి. నెక్స్ట్ మనం 13వ వచనం నుండి 18వ వచనం వరకున్న భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మంచి విషయాన్ని దావీదు భక్తులు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. 13, 14 వచనాల్లో తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. అందరు నా వైపు చూడండి. నేను మట్టి అనండి. ఎంతమంది గుర్తుంది? అవునా? నువ్వు వేసుకున్న బట్టలను బట్టి, నువ్వు వేసుకున్న చెప్పును బట్టి నీ నడక మారిపోద్ది. యథార్థం అబద్ధమా? నేను మట్టను ఎప్పుడైనా అనుకున్నావా అమ్మా? 2 ఎక్కువ తగిలించుకుంటే ఆ రోజు నీ టీవీయే మారిపోద్ది. అంటే నీ డిగ్నిటీ చెప్పండి, అదొక రకమైన రాజు టీవీ వచ్చేద్ది నీకు. మట్టి అనుకున్నావా? ఈ జేబులో ఒక 50,000, ఆ జేబులో ఒక 50,000 వేసుకుని వెళ్తుంటే ఎలా ఉంటుంది? ఫోన్లో 2 లక్షల బ్యాలెన్స్ ఉంటే ఎలా ఉంటుంది? రూపాయి లేనప్పుడు ఎలా ఉంటుంది? జబ్బు చేసినప్పుడు ఎలా ఉంటుంది? డాక్టర్ గారు చెప్పలేమన్నప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు మట్టి అప్పుడు గుర్తొచ్చేద్ది, నేను మట్టి కదా, మట్టిలో పోవాల్సిన టైం దగ్గరికి వచ్చేద్దని. అన్నీ తగిలించుకున్నప్పుడు గుర్తొద్దా? చెప్పండమ్మా. ఒక దైవజనుడు పాట పాడారు, తొందర ఎందుకే తోలుకొండ, ఓటి కొండ, మట్టి కొండ. ఎవరి గురించి పాడాడు అమ్మా? తన గురించే. మనం మర్చిపోయాం మట్టోళ్ళమని పర్మనెంట్ సెట్టింగ్ వేసుకున్నాం. ఎక్కడ అమ్మ? కొండ, మట్టి కొండ ఎప్పుడు టుప్పమంట తెలుసా? కొంచెం అలాగా జాగ్రత్తగా పెట్టాలి. కొంచెం విసురుగా పెట్టామనుకోండి, అసలు ఒక్కొక్కరి ఇంట్లో గిన్నెలకి ఎన్ని సొట్లు ఉన్నాయి అమ్మా? మట్టి కొండకైతే సొట్లు ఉండవు, టుప్పమంటది అంతే అమ్మా. ఆ కొండకైనా మళ్ళీ మాట వేయించుకోవచ్చు, సొట్లు తీయించుకోవచ్చు. ఇది ఒకసారి టుప్పమంది అనుకోండి, ఏంటి ఎవడొస్తాడో చూస్తాను, ఎవడరా రండి అని ఓ పొగరతో తొడగొడతాం. ఏమంటే ఏదైనా అయితే గట్టిగా 20 విరోచనాలు, నెల విరోచనాలు అయినాయి అనుకోండి, అమ్మా ఏ టయానికి ఎలా ఉంటుందో పిల్లల జాగ్రత్త అంటాం. అంతకుముందు రమ్మను ఎవడొస్తాడు చూద్దాం,
ఎంత పొగరు ఏమా, నీ పొగరు నీ ఒగరు, నా పొగరు నా ఒగరు అమ్మా ఉందా లేదా? కానీ ఆయన మన మట్టివారమని జ్ఞాపకం చేసుకున్నాడట. నీకు గుర్తుందా ఇది? నేను మట్టి, ఏదో ఒక రోజుకి ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోవాలి, కానీ ఆత్మ దేవుని దగ్గరికి చేరు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి మీద జాలి. మనము నిర్మితమైన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము దావీదు గారు మనము నిర్మితమైన రీతి ఆయనకు తెలిసే ఉన్నది అని నువ్వు చదువుతున్నప్పుడు నువ్వేమనాలి? అక్కడ ఇంకో మాట అనాలి. అక్కడ ఆయన తెలియడం ఏంటి, ఆయనే చేశాడు కదా అనాలి. అంతే కదా? మనం నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది కాదు, ఆయనే చేశాడు. అంతే కదండి? నేల మట్టితో నరుని నిర్మించాడు. అందరం కలిసి పాడదాం. మనము నిర్మితమైన తనకు తెలిసి ఉన్న సంగతి, మనము మట్టి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు స్మరణ చేయుచుండును. కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసు. ఎవరైనా వచ్చి మీ పొలంలో ఒక 2 కేజీలు మట్టి తీసుకెళ్తానంటే మీరు ఏమంటారు? అడగక్కర్లేదు, 50 కేజీలైనా తీసుకెళ్ళి అంటారు. ఏమంటే మన్ను అంటే పెద్ద లెక్క ఉంటుందా మనిషికి? చెప్పండమ్మా. ఈ మట్టి మన ఇంట్లో కూడా ఉంటుంది. రోజు ఇల్లు తుడుస్తారమ్మా మీరు? వస్తుందా? మీరు తుడిచినప్పుడు మట్టి వస్తుందా? మీరు టైల్స్ ఏం చేశారు కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది మట్టి? పోవాలండి, పొద్దుటే మైసూరు శాండ్లతో ఫుల్లుగా చెప్పండి రుద్ది 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 వచ్చారు. మళ్ళీ మధ్యాహ్నానికి సాయంత్రానికి ఒకసారి లానండి అమ్మా, టెస్ట్ చేయండి ఒకసారి. రుద్ది వచ్చాం కదా అందరం, ఏమొద్దు మళ్ళా మట్టే. ఇంతకీ మనం ఎవరు? మన పాత్రల మీద కూడా మట్టి ఉంటుంది. 2 రోజులు ఒక వస్తువుని అక్కడ పెట్టామంటే ఆ వస్తువు మీద కూడా ఏమొద్దమ్మా? దుమ్ము ధూళి ఉంటుంది. దుమ్ము ధూళి అంటే మట్టి కణాలే కదా అవన్నీ. అంటే మట్టి చాలా బలహీనమైందిగా కనబడుద్ది. అవునా కాదా? నిజమే. మనం కూడా ఎవరమంటే బలహీనులం. ఈ మట్టికి ఆయన స్వరూపం ఇచ్చాడట, ఆయన పోలికలో చేసుకున్నాడంట. 1,84,000 కోట్ల జీవరాశులు ఉన్నాయంట. కానీ ఎవరికి లేని స్థితి తన ఆత్మనిచ్చి ఆయన పోలికలో మనలను చేసుకున్నాడు. మనం బలహీనులమే, కానీ మనకంటే బలవంతులు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడు తన స్వరూపాన్ని తన పోలికను మనకి ఇచ్చారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగట మన్ను, నీవు మాకు కొమ్మరి వాడవు. ఆయన ఎవరు చెప్పండమ్మా? పరమ కొమ్మరి అనందరూ. ఆయన పరమ కొమ్మరి, నేను జగట మన్ను. మట్టి ఫోజు కొట్టొచ్చా? చెప్పండమ్మా. అమ్మా, ఆకాశమందున్నవాడు నవ్వుతున్నాడు. అమ్మా, మనం ఎవరం? మట్టి. కొన్ని రోజులకి మట్టిలో పెట్టిన తర్వాత ఏమైపోతాం? మట్టి అయిపోతాం. ఒకవేళ కాల్ చేశారనుకోండి బూడిదైపోతాం, గాలికి ఎగిరిపోద్ది. కొన్ని అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోయినప్పుడు మేమేదో ఈ దహన సంస్కారాలు చేసుకోవాలని చెప్పి బూడిద ఇస్తారా? ఎందుకది ఎవరు బూడిదే? నీ తృప్తి చెప్పండి, మేము తెచ్చేసుకుని కప్పెట్టేసుకున్నామని తృప్తి పడుతూ ఉంటారు కదా.
అంటే మనిషి ఎంత అల్పమో చూడండి, కానీ ఆత్మ యుగ యుగాలు ఎవరితో ఉండాలి అమ్మా? ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళకపోతే నాశనంలోకి వెళ్తుంది, జాగ్రత్త. కాబట్టి మనం మట్టి అనే విషయం దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కూడా జ్ఞాపకం ఉండాలి కదా. పౌలు గారు అంటారు, నేను బలహీనుడను, కానీ నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. పౌలు చాలా బలహీనుడు శరీరానికి, కానీ 3 పర్యాయాలు ఆయన ఖండాంతరాలు తిరిగి సేవ చేశాడు, సువార్త దండయాత్రలు చేశాడు, కానీ చాలా బలహీనుడైన ఆయన అన్నమాట ఏంటంటే, నేను బలహీనుండే కానీ నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. దేవా, నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నేను శక్తి లేని వాడను, నేను మట్టి, అది నీకు తెలుసు, నాకు కూడా తెలుసు. నువ్వు నన్ను బలపరిస్తే, నువ్వు నన్ను నడిపిస్తే, నీవు నా కుటుంబానికి తోడుగా ఉంటే ఏదైనా చెయ్యగలను ప్రభువా అని ఆయన మీద ఆధారపడాలి. ఆయనకు మన జీవితాలు ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. అప్పుడు నీ ద్వారా, నా ద్వారా అసాధ్యమైన కార్యాలని సుసాధ్యమయ్యేలా ఆయన చేస్తాడు. ఈ మాట మనం చదువుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుడిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు పైకి మట్టే. ఏమా, మట్టి లేని చోట శక్తి ఉండదు, తెలుసా మీకు? అమ్మా, సిమెంట్లు ఫ్లోరింగ్లు వచ్చిన తర్వాత, టైల్స్ వచ్చిన తర్వాత మనిషికి జబ్బులు ఎక్కువైనాయి. యథార్థం అబద్ధమా? మీకు తెలుసా? మట్టిలో కొద్దిసేపు అయినా నడవాలి రోజుకి, తెలియదు చాలామందికి. మట్టిలో శక్తి ఉంది, మట్టిలో ఎదుగుదల ఉంది. ఒక మొక్క తీసుకెళ్ళి మట్టిలో వేయండి, అదేమవుద్ది? ఎదుగుద్ది. సృజనాత్మకమైన శక్తి దేవుడు ఆ రోజున భూమితో ఏమన్నాడమ్మ? నేలతో, వాటి వాటి జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లు మొలుచునుగాక అన్నాడు. అప్పుడు ఈ భూమికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అలాగే నీవు నేను ఆయనకు అప్పగించుకుంటే ఇదే మట్టిని సృజనాత్మకమైన శక్తితో నింపి గొప్ప కార్యాలు చేసే శక్తిమంతులుగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. పౌలు అదే మాట చెప్పారు ఇక్కడ. ఏమని? ఆ బలాధిక్యము మా మూలమైనది కాక. చాలామంది అంటారు, మీరు సువార్త చెప్పారు, మేము రక్షణ పొందాం. అప్పుడు మనం అనాలి, అది బలాధిక్యం మాది కాదు, ఎవరిది? ఆ సువార్త వెళ్ళి మీ లోపల కార్యం చేసింది ఆయన శక్తి. 3 సంవత్సరాలు ఆ బిడ్డకి దేవుడు తోడుగా ఉండి క్షేమంగా తీసుకొచ్చింది దేవుని శక్తి. ఈ మట్టి ఘటాల్లో దేవుని మహిమైశ్వర్యం ఉంది, అందుకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందును బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఎవరమ్మా? మట్టి. మన గమ్యం శ్రేయస్కరంగా ఉండాలంటే మన జీవితాన్ని దేవునికండి అప్పగించుకోవాలి. ఇక 4వ విషయం, 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే, 19వ వచనం 20వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. చదవండి. చదవండి అమ్మా. రెండు విషయాలు రాయబడ్డాయి ఈ 4 వచనాల్లో. ఆయనంట ఆకాశమందు సింహాసనం వేసుకున్నాడంటండి. రాజుగారు పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజ్యంలో ఉన్న వారందరూ ఏం చేయాలి? చదివి అడిగానా, చదవకుండా అడిగానా? చదివేమంటే మట్టిగా అసలు
మీరు బాగా చదువుతారమ్మ, దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. బుర్రకెక్కించుకోరే. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనం, ఆయన దూతలు ఆయన ఆజ్ఞకు లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ, సమస్తము ఎవరి ఆధీనంలో ఉంది? అమ్మ, మన జీవితంలో దేవుని సెలవు లేకుండా ఏది రాదు అని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? యోబు శోధించడానికి సాతాను పర్మిషన్ అడిగిందా? వచ్చాడా? శ్రమలు కల్పించాడా? ప్రాణం తీయగలిగాడా? ఎందుకు? ప్రాణం మట్టికి జాగ్రత్త అన్నడా లేదా? అంటే మన జీవితంలో ఏది ఆయనలో అనుమతి లేకుండా రాదు. ఆయన కనుసంధనలోనే అన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, నా తండ్రి నన్ను మరణానికి అప్పగించడు, నా తండ్రి నన్ను కీడుకు అప్పగించడు, దీని వెనకాల ఏదో మేలు దాచిపెట్టాడు అని మనం అనుకున్నప్పుడు ఆయన ఆజ్ఞకు లోబడతాం లేదా? వెలిచూపును బట్టి నడుచుకోకూడదండి. మన ముందున్న పరిస్థితులను బట్టి నడుచుకోకూడదు. అన్నీ బాగున్నప్పుడేమో పొంగిపోకూడదు, ఏమీ లేనప్పుడు కృంగిపోకూడదు. నేను చెప్పింది కరెక్టేనా? అన్నీ ఉన్నప్పుడేమో అమ్మా పొద్దున బిర్యానీ, రాత్రి బిర్యానీ, డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఏమో పచ్చి పులుసు. ఏమి క్రమమమ్మ. తిను, రేపటి గురించి కూడా ఆలోచించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, పరిస్థితులను బట్టి నీవు ఉండకూడదు, నిన్ను బట్టి పరిస్థితులు మార్చగలిగిన దేవుని ఆజ్ఞను అనుసరించాలి. గొలియాతును బట్టి దావీదు కంగారు పడలేదు, తన దేవుణ్ణి బట్టి గొలియాతును ఎలా చూశాడు? నేను చంపి నీ తల నరికి ఆకాశ పక్షులకు వేస్తానన్నాడు. ఎవరిని బట్టి? ఆయన ఉన్నాడు అక్కడ, చూస్తున్నాడు. వీడు పొగర మాటలన్నీ వింటున్నాడు. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు. వీడి సంగతి అయిపోయింది ఈరోజు అని బయలుదేరాడు. యుద్ధం ఆయన చేశాడు, ఈయన చేశాడా? మన తల ఒక వెంట్రుకను మార్చలేము, ఒక మోరుడు ఎక్కువ అవ్వలేము. రాత్రి అంతా ఆలోచించేసి నిద్ర పోగొట్టుకుని తలనొప్పి తెచ్చేసుకుని సేవ చేసిన అయ్యగారికి ప్రార్థన చేయమని అడుగుతాం. నువ్వెందుకు ఆలోచించావు? నువ్వెందుకు తలపోటు చేసుకున్నావు? నన్నెందుకు ప్రార్థన చేయమన్నా? అసలు దీనికి అర్థం ఉందండి? మాట్లాడరేటండి. నువ్వేమో రాత్రి పగలు ఆలోచించే, ప్రార్థన చేయకు. నువ్వు రాత్రి పగలు ఆలోచించేసి తలనొప్పి తెచ్చేసుకో. అయ్యగారు తలనొప్పి అని ఇప్పుడు ఆ రకాలు అన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం చేయొచ్చు ప్రార్థన. మీరు వయసు వచ్చిన వాళ్ళే కదా, ఆలోచించకూడదు, ప్రార్థన చేసుకోవాలి. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, అన్నీ ఆయన సెలవుతోనే జరుగుతున్నాయి. తగిన సమయం వస్తుంది, దేవుడే సరిపెడతాడు. నేనేం చేయగలను? నా వాళ్ళు ఏమవుద్ది? నేను ఆయన మాటల ప్రకారం నడుచుకుంటాను. అమ్మా, ఇలా ఉన్నదాన్ని ఇలా తిరగబెట్టగలడు ఒక్క నిమిషంలో. కానీ మనం ఏమంట? ఇప్పుడు చేసేయంట. మనం ఏమంట? ఇప్పుడు చేస్తే ఏమవుద్ది చెప్పనా? గొంగళి పురుగు సీతాకోక సిలుక అవుద్ది. ఆ గూడు కట్టుకుంటుంది కదమ్మా. నాలాంటి వాడు తెలివైనవాడు ఏం చేయడంటే, ఒక బ్లేడ్ తీసుకుని అది మట్టికి రెక్కల జాచుకుని గూడులోంచి ఎలా వద్దే చిన్న హెల్ప్ చేద్దామని కోసాడంట. విన్నాడమ్మా? ఒక రెక్కే పనిచేసిందంట, ఒక రెక్క పని చేయలేదంట. ఇంతగా గూడు పగలగొట్టుకోవడానికి అది ప్రయత్నం చేసినప్పుడే దానికి ఎగిరే శక్తి వస్తుంది. నీ శ్రమలలో, కష్టములో దేవుడి మీద నువ్వు ఆధారపడినప్పుడు అందులో దేవుని శక్తి అంటే నువ్వు రుచి చూస్తావు. నువ్వేమో ఆలోచించే తలపోటు తెచ్చుకుని నేను ప్రార్థన చేస్తే నీకు మేలు వస్తే నీకు ఎగిరే శక్తి ఎలా వద్ది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కపోత మంచిదా కాదా? చచ్చిపోయా అనుకుంటాం, కానీ వెంటనే ఆకాశం నుంచి వర్షం వచ్చి
భూమి పంట ఇచ్చి ప్రాణానికి చల్లదనం వస్తుంది. ఆ ఒక్క పోత లేకపోతే ఆ వర్షం రాదు. వస్తుందా? కాబట్టి ఆయన సింహాసనం మీద ఉన్నాడండి. ఆయన దూతలు ఆయన ఆజ్ఞకు లోబడుతున్నారు. నీవు నేను చేయాల్సిన పని ఏంటి? వెలిచూపును బట్టి నడుచుకోకుండా విశ్వాసమును బట్టి. ఈ మాట 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడింది. ఒకసారి చదవండి, ముగిస్తాను. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే. 20వ వచనంలోనండి, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలచు. పరలోకంలో దేవదూతలటండి, దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తారో వాటిని వెనువెంటనే చేస్తారు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవుని ఆజ్ఞను నెరవేర్చాలి. మన యోనా గారు ఏం చేశారు? నినివేకి వెళ్ళమని చెప్తే అమ్మా చెప్పండి, తర్షీష్కి వెళ్ళారు. ఇక్కడ యోనాలు ఎవరు లేరు కదా. ఆ యోనాయే దేవుడు చెప్పినట్లు చేయలేదు. ఈ యోనాలందరూ పావురాలే కాదా అమ్మా. రోజు బైబిల్ చదువుకోమని చెప్పాడా? నువ్వు చదువుతున్నావా? రోజు ప్రార్థన చేసుకోమని చెప్పారు, నువ్వు చేసుకున్నావా? రోజు టీవీ చూడండి, ప్రపంచ జ్ఞానం తెలుసుకోనండి అని బైబిల్లో ఉందా? ఏమా 10,000 ఎట్టి టీవీ కొనుక్కుని దానికి 200 400 నెల కట్టి నెత్తి మీద ఫ్యాన్ వేసుకుని మరి అది చూసినంతసేపు ఫ్యాన్ తిరగాలి కదా. ప్రాణం పోసేది ఆయన, నీ గుండె 72 సార్లు కొట్టుకునేలా చేసేది ఆయన. ఆయన ఆజ్ఞని ఎవరు పాటిస్తున్నారమ్మా? అమ్మా నాన్న ఇచ్చేది కావాలి కానీ అమ్మా నాన్న ఎవరికి కావాలి? అవునా కాదా? మాట్లాడరేంటమ్మా? కొంచెం కొట్టుకెళ్ళి పచ్చిమిరగా తెచ్చుకో అంటలేదా మీ పిల్ల? ఏమంటే పొద్దున్న లేస్తే తిండి నువ్వు పెట్టాలి, ఆడు తినపోతే కోడిగుడ్డు ఆమ్లెట్ నువ్వు వేయాలి, నువ్వు తినపోయినా సరే. ఆడు కొట్టుకెళ్ళి పచ్చిమిరకాయలు తేరా అంటే తేడు. నీకు ఆరోగ్యం ఇవ్వాలి, ఆయుష్ ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి, బలం ఇవ్వాలి, దీవెన ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. కానీ ఆయన మాట మనమందరం ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకున్నట్టే ఆయనకు స్తుతి చేయడం. మీకు ఎంతమంది తెలుసమ్మా? ఆరాధించడం అంటే ఏంటండి? ఆయన మాట ప్రకారము జీవించడమే. ఈరోజు నేను 103వ కీర్తన ధ్యానంలో నుంచి 4 విషయాలు చెప్పాను మీకు. 1, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకుండా స్తుతి చేయాలి. ఏంటి ఆయన చేసింది? రక్షణ ఇచ్చాడు, కాపాడాడు, తృప్తినిచ్చాడు. 2, ఆయన చెయ్యని కార్యాన్ని బట్టి స్తుతి చేశాడు. ఏంటి? పాపములను బట్టి ప్రతిఫలము ఇయ్యలేదు, ప్రతి అపకారము చేయలేదు. 3, మనం మట్టివారమని జ్ఞాపకం చేసుకుని ఈ మట్టి ఘటాలలో మహిమ ఐశ్వర్యాన్ని నింపుతూ బలహీనులమైన మన ద్వారా బలమైన కార్యాలు చేయడానికి దేవుడు మనకు సహాయం. వీళ్ళ మట్టోళ్ళు, వీళ్ళ వల్ల ఏమవదని ఆయన తన బలాతిశయాన్ని మన యందు వినియోగిస్తూ ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నారు. కాబట్టమ్మా మనం ఏం చేయాలి? ఆయన సింహాసనం మీద ఉన్నాడు కనుక ఆయన ఆధిపత్యానికి ఒప్పుకుని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ జీవితం అంతా ఆయన స్తుతించే భాగ్యం ఆత్మదేవుడు మన ఎల్లరికూ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, 103వ సంకీర్తనలో నుండి మా జీవితాల్లో మీరు చేస్తున్న మేళ్లను బట్టి ఎలా స్తుతించాలో, ఎంత కృతజ్ఞత కలిగి మేము ఉండాలో, మా స్థితి మట్టి అనేది మేము ఎలా జ్ఞాపకం చేసుకుని నీ యొక్క బలాతిశయాన్ని పొందుకుని ఈ లోకంలో నేను ఎలా మహిమపరచాలో, నువ్వు రాజువై ఉన్నావు, అన్నీ మీ కనుసందలోనే జరుగుతుంది. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి
అనే శ్రేష్టమైన పాఠాన్ని మాకు నేర్పించినారు ప్రభు. ఈ వర్తమానం నాలోనూ మా అందరిలోనూ ఫలింప చేయుమని క్రీస్తు నామములో స్తుతించి సమర్పించి ప్రార్థిస్తున్నాను తండ్రి.